హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఆంధ్రుల అభిమాన వంటకం వంకాయ కర్రీ చేస్తున్నాను. ఒక డిఫరెంట్ స్టైల్ ఏంటి, చాలా సింపుల్ ప్రాసెస్. అది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి రండి. ఇప్పుడు మనం వంకాయ కర్రీకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా పల్లీలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, వీటిని వేపుకుందామండి. ఇందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుందామండి కొద్దిగా. అలాగే కొద్దిగా మిరియాలు, బ్లాక్ పెప్పర్, ఇలా బాగా వేపుకొని ఈ పల్లీలు బాగా వేగాలండి, లేదంటే ఆ పచ్చి వాసన వస్తుంది కూర. అందుకు కాబట్టి బాగా వేగాలి. ఇలా బాగా చక్కగా వేపుకోవాలండి. మన పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు బాగా వేగాయండి. ఇప్పుడు దీన్ని పక్క పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. దీనికి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. కొద్దిగా పచ్చిపప్పు, ఒక చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా, కొద్దిగా కరివేపాకు. పోపు వేగింది కదండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఈ రకం కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవనిద్దామండి. అందరూ చెప్పినట్టు పచ్చి వాసన పోయేలాగా, ఎండు వాసన పోయేలాగా ఇవన్నీ ఎందుకు ఫ్రై అవ్వాలి అంతే. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అన్నది మనం వేసిన ఆ ముక్కలకి పట్టుకొని ఘుమఘుమలాడుతూ చక్కగా వస్తుంది అది. ఇప్పుడు చిటికెడు పసుపు, ఒక 2 చిన్న సైజు టమాటాలు ఇలా సన్నగా ముక్కలు తరుక్కున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ, ఒక హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నా నేను. ఆ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నా. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇలాగ మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన వంకాయ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికేసాయి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, అది వేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసాం కదండి ఇందులో. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్ అంతా ఈ ముక్కకు పట్టుకొని చక్కగా వస్తుంది మన కర్రీ. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది, చిదిరిపోకుండా. చూసారా? ఇందులో మనం
కాచి చల్లారబెట్టుకున్న ఏంటి పాలు పోస్తున్నానండి. మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, అరే పాలు పోస్తే ఎలాగని. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో వంకాయ కర్రీ. అసలు మామూలుగా కదండి. తెలుగు వాళ్ళు చికెను మటను తర్వాత అంతే ఇష్టంగా తినే కూరగాయ ఏదన్నా ఉందంటే అది వంకాయ. ఆంధ్రుల అభిమాన వంటకం. అద్రిపోయే స్టైల్లో చేశాను మీకు. కర్రీ కూడా అద్రిపోతుంది. అసలు ఆ ఫ్లేవర్ మంచి ఘుమఘుమలాడుతూ అంత చక్కటి స్మెల్ వస్తుందండి. ఒక్క 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం. పాలు పోసాం కదా. మరి చాలా మంది పాలు పోస్తే ఇరిగిపోయిద్ది, పాలు పోస్తే ఇరిగిపోయి ఇది అవుతుంది కదండి అని చాలా మంది అంటుంటారు కదా. అది ఎరగదా? చూసావు కదా, ఎందువల్ల ఎరగలేదు ఇప్పుడు చెప్పది. మీరు పచ్చి పాలు పోస్తే విరిగిపోతుంది. కాచి చల్లారబెట్టుకున్న పాలు చివరిలో మనం కర్రీ ఏదైతే ఉందో అది ఒక 2 నిమిషాల ముందు తీసేసుకునే 2 నిమిషాల ముందు వేసుకుంటే పాలు విరిగిపో. కర్రీ కూడా చాలా చక్కటి కమ్మటి టేస్ట్ వస్తుంది ఏంటి. అసలు ఈ వంకాయ కర్రీ ఉంది అబ్బో మామూలుగా లేదు. మన కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేయరా? ఇందులో మనం పాలు పోసాం కదా, మామూలుగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాలు, బ్లాక్ పెప్పరు, జీరా ఇవి వేసి పేస్ట్ చేసుకున్నాం. ఆ గరం మసాలా స్పైసెస్ వేసామనుకో అది ఓవర్ అయిపోద్ది. అందుకు కాబట్టి ఏదైనా ఒక్కొక్క కర్రీని మామూలుగా ఇప్పుడు పాలు పోయకుండా మామూలుగా చేసుకున్నాం అనుకో అందులో గరం మసాలా ఇలాంటివి వేసుకోవచ్చు. అప్పుడు దాని ఫ్లేవర్ మనకు కనపడిద్ది అక్కడ. ఇప్పుడు పాలు పోసేసి మనం ఈ స్పైసెస్ కూడా వేస్తే అక్కడ మనం పాలు పోసిన ఫ్లేవర్ అనేది మనకు కనపడదు, అసలు ఉండదు. ఇంకోటి ఏంటంటే పాలు కూడా విరిగిపోతాయి. దాల్చిన చెక్క కానీ లవంగా కానీ ఈ స్పైసెస్ తగిలినప్పుడు పాలు విరిగిపోతాయి. అందుకు కాబట్టి దీంట్లో గరం మసాలా అక్కర్లేదు. వంకాయలో చింతపండు కామన్గా వాడతారు, కానీ మనం పాలు పోసాం కాబట్టి ఆ పులుపు తగిలిన పోతుంది. నీకు ఇలా మీరు నేను చేసిన ఇదే మెథడ్ని మీరు చేసుకొని చూడండి. నేను చింతపండు వేయలేదు, పాలు పోసాను. ఆ పాలు దాని యొక్క ఫ్లేవర్ని ఇది అద్భుతంగా వస్తుంది. చింతపండు అవసరం లేదు ఈ కర్రీ. మనం ఎప్పుడు ఒకే డిఫరెంట్గా ప్రతి వంకాయ కర్రీలో చింతపండు వేసి చేసుకోవటం కాదు. ఇలా కూడా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. అసలు ఎంత కమ్మటి ఘుమఘుమలాడే వాసన ఎంత బాగుంది. అసలు ఫ్లేవర్ ఘుమఘుమలాడిపోతుంది. ఇందులో ఇంకోటి ఏం తెలియదు, ఇది తెల్ల వంకాయ అండి. ఇది మనం ఎక్కువసేపు వాటర్లో ఉంచినా కూడా రబ్బర్ ముక్కలాగా అవుతుంది. మనం కర్రీ చేసుకోవడానికి ఒక 2 మినిట్స్ ముందు కట్ చేసి వాటర్లో వేసుకొని వెంటనే కర్రీ చేసుకోవాలి, లేదంటే బాయిల్ అవ్వదు అంత త్వరగా. మామూలు నల్ల వంకాయ కన్నా దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఎక్కువగా ఉడికించుకోవాలి. కానీ అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి ఈ వంకాయ. ఇది పొడుగు వంకాయ కన్నా ఈ గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూశారు కదా, మన చక్కగా ఈ గ్రేవీ, ఈ ముక్కకి సరిపడ గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా ఇలా చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.